ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మంత్రి గారు పాత్ర ఏముందో కూడా చాలా స్పష్టంగా చెప్తాం. జనరల్గా ఎలక్షన్ జరిగినప్పుడు వీళ్ళ కౌన్సిలర్లది ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ యొక్క ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ అవసరం లేని చోట మంత్రి గారు నేను స్పీచ్ ఇస్తా అని చెప్పి వారు స్పీచ్ ఇచ్చి అక్కడున్న బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థులను మీరు మాకే పద్ధతి ఇవ్వండి, రేపు ఫండ్స్ ఇచ్చేది మేమే, ప్రభుత్వం మాది కాబట్టి ఏదైనా మాతోనే అవుతుంది కాబట్టి అని చెప్పి స్పీచ్లు ఇచ్చినారు. స్పీచ్లు అనేది ప్రొసీజర్లో ఎలక్షన్ కమిషన్ రూల్స్కి వ్యతిరేకం, 100% వ్యతిరేకమైన కార్యకలాపాలు స్వయంగా మంత్రి చేపట్టడం కాకుండా వాళ్ళ ముందరనే మంత్రి గారి ముందరనే కౌన్సిలర్ల మీద దాడి జరిగితే కూడా పట్టించుకొని చర్య నిజంగా కూడా హేయమైన చర్య. ఈరోజు మేము దాన్ని ఖండిస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం, వారిని కూడా వేడుకుంటాం. ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తా ఉన్నాం, వారిని వేడుకుంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, అదేవిధంగా మా 14 మంది కౌన్సిలర్లకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి మేము ఖచ్చితంగా అడగబోతా ఉన్నాం. అండ్ మా కౌన్సిలర్లు వాళ్ళ డిమాండ్లు కూడా మేము ముందు ఉంచుతారు. సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు కూడా ఎలక్షన్ హాల్లో ఉన్నాయి. వాటిని కూడా రికవర్ చేసి దాన్ని బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తాం.